Hello beginners, welcome to Nibity Tech channel. Let's start another video in the series of hiring updates. సో ఈరోజు అప్డేట్ వచ్చేసేసి హర్మన్ కంపెనీ నుండి విచ్ ఇస్ సామ్సంగ్ కంపెనీ. సో వాళ్ళు జూనియర్ అసోసియేట్ ఇంజనీర్ రోల్కి హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే లొకేషన్ వచ్చేసేసి బెంగళూరు. ఇది ఒక పర్మనెంట్ వర్క్ టైప్ అనమాట. అండ్ జాబ్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్లీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఈ రోల్కి ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ రోల్కి డిస్క్రిప్షన్. సో వర్క్ విత్ డెవలపర్స్ టు డిజైన్ అల్గరిథమ్స్, ప్రొడ్యూస్ క్లీన్ ఎఫిషియెంట్ కోడ్ అని చెప్పి కొన్ని డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. అండ్ వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ చూద్దాము. సో జావా బీన్స్, జావా యాప్లెట్స్, సర్వ్లెట్స్, జావా స్క్రిప్ట్, టీమ్ వర్క్, వర్బల్ కమ్యూనికేషన్, వెబ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అనమాట. సో ఇవి వచ్చేసి టెక్నికల్ స్కిల్స్. అండ్ నెక్స్ట్ మీ డిస్క్రిప్షన్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అన్ ఎంట్రీ లెవెల్ రియాక్ట్ డెవలపర్ రోల్ ఇన్వాల్వ్స్ యూటిలైజింగ్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఆఫ్ react.js టు బిల్డ్ ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్ కాంపోనెంట్స్. ఓకే, సో నెక్స్ట్ వైల్ యాక్టివ్లీ లెర్నింగ్ అండ్ డెవలపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ జావా స్క్రిప్ట్, HTML అండ్ CSS అండర్ గైడెన్స్ ఫ్రమ్ సీనియర్ డెవలపర్. సో ఇది మీ యొక్క రెస్పాన్సిబిలిటీ అండ్ మీకు ఉండాల్సిన టెక్నికల్ స్కిల్స్. ఓకే, ఈ రోల్కి ఎలా అప్లై చేయదో చూద్దాము. సో మీరు ఇక్కడ అప్లై నవ్వని కనిపిస్తుంది కదా, అప్లై బటన్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయగానే సో మీరు అప్లైని క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే రెజ్యూమ్ని అప్లోడ్ చేయడం అనమాట. సో మీకు 3 స్టెప్స్ ఉన్నాయి. అప్లోడ్ యువర్ రెజ్యూమ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ తర్వాత లాస్ట్ ట్యాబ్ వచ్చేసి రివ్యూ. సో ఫస్ట్ మీ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. సో మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్, కంట్రీ, మీ స్టేట్, సిటీ, పోస్టల్ కోడ్, లోకల్ నేమ్, మీ ఫోన్ కోడ్ లైక్ ఇండియా కాబట్టి 91 ఉంటుంది, అలాగా అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్, మీరు ఎలా ఈ జాబ్ ఆపర్చునిటీ గురించి విన్నారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో వాటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ హ్యావ్ యూ ప్రీవియస్లీ బీన్ వర్క్డ్ ఎంప్లాయిడ్ బై హర్మన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ప్రీవియస్లీ ఈ కంపెనీలో వర్క్ చేశారని అడుగుతున్నారు. సో ఎస్ ఆర్ నో. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమంటున్నారు అనమాట. సో దట్ మీరు ఎప్పుడైనా మళ్ళీ ఈ కంపెనీలో జాబ్ ఆపర్చునిటీకి అప్లై చేసుకుందాం అనుకుంటే ఆ పాస్వర్డ్ పెట్టి డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయండి. అండ్ ఆల్సో ఎడ్యుకేషనల్ హిస్టరీ అనమాట. సో మీ ఎడ్యుకేషనల్ హిస్టరీ కూడా ఇక్కడ యాడ్ చేయండి అనమాట. లైక్ క్వాలిఫికేషన్స్, బీటెక్, 10th, ఇంటర్ మొత్తం యాడ్ చేయండి. ఇక్కడ మీకు యాడ్ అనేది ఉంది కదా, ఫస్ట్ ఒకటి యాడ్ చేసిన తర్వాత ఇంకొకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ నెక్స్ట్ లాంగ్వేజెస్ అనమాట. సో లాంగ్వేజెస్ వచ్చేసేసి ఇక్కడ లాంగ్వేజెస్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్. సో సపోజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొఫిషియన్సీ ఉంటున్నారు కదా, లైక్ అడ్వాన్స్డ్, బిగినర్, క్లాస్ రూమ్ స్టడీ, ఫ్లూయెంట్, ఇంటర్మీడియట్, నేటివ్ అని చెప్పేసి అని. సో మనం మీ యొక్క ప్రొఫిషియన్సీ బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లైక్ నేను ఎప్పుడైతే ఇంగ్లీష్ ఫ్లూయెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. సో అలాగా మీరు లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కనుక ఎక్స్ట్రా కాలమ్స్ అనిపిస్తే కనుక రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ అడిషనల్ డాక్యుమెంట్స్ వచ్చేసేసి want to include any supporting files, you can upload documents like certifications, work samples or cover letters అనమాట. సో ఇక్కడ 2 కాలమ్స్ అనేవి ఇచ్చారు. సో 2 rows అనేవి ఇచ్చారనమాట. సో ఇంకేమైనా అడిషనల్ సర్టిఫికేట్స్ లైక్ మీరేమైనా కోర్స్ సర్టిఫికేషన్స్ చేసినా కానీ, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ కానీ, మీరేమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ అవి అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో అక్నాలెడ్జ్ చేసేసేసి కంటిన్యూ క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ మీ ఫస్ట్ నుంచి మీరు ఫిల్ చేసిన ఫామ్ అంతా మీకు జనరేట్ అవుతుంది. ఒకసారి రివ్యూ చేసుకోండి. మీరు ఇన్ కేస్ ఏమైనా ఫీల్డ్ కనుక తప్పు పెడితే బ్యాక్ వచ్చేసేసి మీరు ఆ ఫీల్డ్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ రివ్యూ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఓకే, సో ఎవరైతే ఈ రోల్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళకి నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఆపర్చునిటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. Thank you.